ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారికి ప్రభు అయిన యేసు నామములో శుభం తెలియజేస్తున్నాను. దైవ అనుగ్రహం పొందుకుందాం. రండి, ఉదయకాలంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీ కృప ద్వారా ఈ దినమున నీ సన్నిధిలో గడపడము గొప్ప ధన్యకరము తండ్రి. ప్రభావములను నడిపించినందుకు వందనాలు. నీ పాద పద్మంలో తండ్రి హత్తుకునే జీవితము నాకు మాకందరికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన త్యాగములో ప్రభువా అయ్యా, నీ త్యాగభరితమైన నీ కృప ద్వారా మాకిచ్చిన రక్షణ ఏమిచ్చినా మేము రుణం తీర్చుకోలేము. మమ్మల్ని మేము సజీవ యాగముగా అర్పించుకునే తప్ప మా జీవితం సార్థకత కాదయ్యా. ప్రభు స్తోత్రం. గడిచిన వారమంతా మా మీద దాటింపజేసింది కేవలం నీ కృప తండ్రి. మేము అనుకూలం ఉన్నా ప్రతికూలం ఉన్నా గొప్పగా ప్రేమించే దేవుడు తండ్రి. మాకు అవకాశం ఇస్తూనే ఉన్నావు. నీతో అనుబంధముగా స్థిరపరచబడటానికి, నీ కృపలో మేము ఎదగటానికి సమయోచితంగా మేము బలము, శక్తి, ప్రభావం పొందే విధంగా నువ్వు సహాయం చేస్తూనే ఉన్నావయ్యా. కేవలం నీ కృప. మేమేమై ఉన్నామో నీ దయ వాత్సల్యను బట్టి వందనాలు తెలియజేస్తున్నామయ్యా. నీ ప్రేమ చేత ఒక్కసారి మాతో మాట్లాడటానికి ఇదిగో ప్రభు స్తోత్రము తండ్రి. సంసిద్ధులుగా మేము చెవియోగ్య విధంగా ప్రభు సంపూర్ణంగా ప్రభు నీ వాక్యానికి విధేయత కలిగే విధంగా నీ కృప ద్వారా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను కదలింప చేస్తామని నమ్ముచున్నాం. నీ సేవకుడు ఏ విధంగా ప్రభు జ్ఞానం లేనివాడు వెర్రివాడు తండ్రి. ప్రభు స్తోత్రము తండ్రి. ముందుగా నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ శిల్వ బలియాగం వైపున అనగా నీ శిల్వ వైపున తండ్రి ప్రభు స్తోత్రం మరుగు చేసి ప్రభు స్తోత్రము తండ్రి. ప్రభా నీ కృప ద్వారా నీ అభిషేకం ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వందనాలు ప్రభు. వినిపించి చెవులు గ్రహించే మనస్సు మాకు కలగజేస్తామని, దుష్ట కార్యాలు, మాటలు, క్రియలు అన్నింటినీ ప్రభు లయపరచబడుగాక. నీ ఆలోచనతో, నీ మాటతో, నీ క్రియల ద్వారా మేము నింపబడే విధంగా మమ్మల్ని గొప్పగా కదిలింపు చేయమని నా ప్రభు యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం. ఓకే, రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉండగా మనం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా విందాము. ఓకే, అభినయ్ ధ్యానిస్తున్నావా? చూస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఓకే, ధర్మశాస్త్రం సీనాయి కొండపైన యేసు ప్రభు యెహోవా దూత మరి మోషే ద్వారా మనకు అనుగ్రహించాను. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ధర్మశాస్త్రము కానీ మోషే కానీ మరి మనకెందుకు ఇవ్వబడ్డదంటే, మనలో ఉన్నటువంటి దోషం, అపరాధము తెలియజేయటానికి. మళ్ళీ చెప్తున్నాను, మంచిగా వినండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా మనకు రాయబడినది విధానం ఏంటంటే, మన దోషము, మన అపరాధం, మన పాపము తెలియజేయబడటానికి. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపానికి బలము, అసలు రూపమే లేదు, పాపానికే ఆస్కారం లేదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో మనలో ఉన్న లోటుపాటులు, మనలో ఉన్న అపరాధం, మనలో ఉన్నటువంటి దోషం ఎట్టిదో మనకు తెలియజేయబడుతుంది. మరి దేవుడు మనల్ని ప్రేమించి ధర్మశాస్త్రం ఇచ్చింది. ఆయన ప్రేమ గల దేవుడు కదా. మరి ఆ ప్రేమ గల దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి మనలో పాపము ఆరోపించటానికా?
పాపం ఎట్టిదో చూపించటానిక అట్లా అనరాదు. ధర్మశాస్త్రం ఉత్తమమైనదే, ధర్మశాస్త్రం జీవార్థమైన వాక్యమే, పరిశుద్ధమైనదే. కానీ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేయటానికి ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడ్డది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రం కేవలం మనకు పాపం ఎట్టుదో, దోషం ఎట్టుదో, అపరాధం ఎట్టుదో తెలియజేయడమే కాదు, ధర్మశాస్త్రం యొక్క ఉత్తమమైనది ఎంత గొప్పదో, నీతి గలది ఎంత నీతి గలదో, ఎంత సత్యం గలదో, ఎంత మరి న్యాయమైనదో తెలియజేయబడుతుంది. మరి నీతిగా, సత్యముగా, న్యాయంగా ఉండటానికి మనకు కలిగిస్తుందన్నమాట. ఒక దిక్కేమో న్యాయంగా ఉండేటట్లుగా, సత్యములో ఉండేటట్లుగా, ఆయన నీతిలో ఉండేటట్లుగా మనని పురుగొలుపుతూనే మనలో ఉన్న లోటుపాటును చూపిస్తుంది అన్నమాట. మనలో లోటును చూపిస్తుంది. మరి దీనివల్ల మరి నీతిగా, సత్యముగా, న్యాయంగా ఉండటానికి మరి ధర్మశాస్త్రం మనకు రేపుతుంది, ఆశ పుట్టిస్తుంది. సైమల్టేనియస్లీగా మనలో దోషం కూడా చూపిస్తుంది. ఈ దోషము, ఈ అపరాధము మనలో ఆశ రేపిస్తుంది చూడు, అది అడియాశగా కలిగజేసే విధానంలో ధర్మశాస్త్రం మనకు ఉపకరిస్తుంది, అంటే మనకు ఉంటుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం మనకు నష్టమా కష్టమా చెప్పండి? మనకు నష్టం కలిగే విధంగా చేస్తున్నా, మనకు ఇష్టం కలిగే విధంగా కూడా ఒకవైపు మనకు ఆశ చూపిస్తుంది. నీతిగా ఎందుకు ఉండకూడదు, సత్యంగా ఎందుకు ఉండకూడదు, న్యాయంగా ఎందుకు ఉండకూడదు కూడా చూపిస్తుంది. మరి దీని యొక్క సంఘర్షణలో ఈ ధర్మశాస్త్రము ఇటు దోష ఆరోపణ చేస్తూనే, మళ్ళీ నీతిగా ఇలా బ్రతకమని చూపిస్తూనే మనకు తెలియజేస్తున్న ఈ పరంపరలో ధర్మశాస్త్రం నేరమని చూపిస్తుంది. నీ వల్ల కాదు నీతిగా ఉండడం, కానీ నీతి మాత్రం ఇలా. నీతిమంతుడు ఎలా అంటే నిత్య జీవానికి వారసుడు, సత్య సంబంధి జీవ మార్గానికి వారసుడు, న్యాయంగా ఉండవాడికి దేవుని యొక్క ఇంట్లోనికి నిలబడటానికి మరి అతనికి తగి ఉన్నది, అతనికి మరి అవకాశం ఉందని చెప్తుంది. మరి ఏమాత్రం ధర్మశాస్త్రానికి కృప లేదు. ఏం లేదంటే ఏం లేదు చెప్పండి? కృప లేదు. ఈ కృప కలిగినది ధర్మశాస్త్రం వేరుగా, కృప దేవుడు మనకు కలుగుటకే ఆ ధర్మశాస్త్ర స్వరూపుడిగా ఈ లోకానికి వచ్చాడు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యమే ఆ ధర్మశాస్త్ర స్వరూపుడే, న్యాయమంతుడు, నీతిమంతుడు, అలాగనే సత్యస్వరూపుడు, శరీరధారిగా కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో వెలిసాను. ఏ ధర్మశాస్త్రం అయితే నీ మీద నేరం మోపుతుందో, ఏ ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి ఆ మోషే నేరం మోపుతున్నాడో, ఆ నేరానికి తగిన విధంగా మూల్యత లేకపోతే ఆ అవస్థను భరించుటకు మన తరపున ఒక కృపా కలిగిన వ్యక్తి వచ్చాడు. అలా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు వాక్యానికి మనం నెరవేర్పుగా, వాక్యానికి తగినట్టుగా మనం చూసుకుందాం. ధర్మశాస్త్రం మనం నేరం మోపుతుందని రాయబడిన విషయాన్ని బట్టి మనకు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రమైన క్రియల మూలముగా ఏ మనుషుడను ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అది 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 ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియజేయబడుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఎస్, మరొక వాక్యం మనం చదువుకుందాము. దేవునికి స్తోత్రం. ఒక 7వ అధ్యాయము, రోమా పత్రికలోనే 7వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు. ధర్మశాస్త్రం వలనే కానీ పాపముగా ఎట్టిదో, పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రం మనకు ఏం చెప్తుంది? పాపంగా చూపిస్తూనే ఆశించొద్దని చెప్తుంది. అది మళ్ళీ ఆశపడుతున్న మనసు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతున్నాం? పాపంగా ఎంచబడుతుంది. అంటే నీతిగా ఉండుటకు తెలియజేస్తూనే మన నీతికి నిలకడగా ఉండలేము. ఎందుకు అంటే మనము ఆదాము సంతతి. ఆదాము ఒకటి వలన అవిధేయత వల్ల అందరిలో ఏమొచ్చింది చెప్పండి? అవిధేయత వచ్చింది. అంటే పాపం అనే గుణం వచ్చింది. అవిధేయత వల్ల వచ్చిన జీతం ఏంటిదండి? మరణము. పాపం వలన వచ్చు జీతం మరణము. అవిధేయత వల్ల వచ్చిన పద్ధతి లేకపోతే జీతము పాపం కదా. అవిధేయత స్వభావం ఏంటిది? పాప స్వభావం. పాప స్వభావాన్ని బట్టి అవిధేయత కలిగి ఉంటాం. ఈ అవిధేయత వల్ల, పాపం వల్ల, ఈ అవిధేయత పద్ధతి పాపం అంటారు. ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణము నిత్య నాశనం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నిత్య నాశనం పోయేటువంటి జీవితము ఉంది కదా. మరి ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరు నీతిమంతులు కాజాలరు. దానికి బలం వచ్చింది. ధర్మశాస్త్రానికి ఏమొచ్చింది? నువ్వు అపరాధిగా అయిపోయావు, నువ్వు పాపంలో అయిపోయావు అని ధర్మశాస్త్రము చెబుతుంది. అయితే ఇంకో విషయం, ధర్మక్రియలు కలిగి నువ్వు జీవిస్తావు చూడు, మనుషుల మెప్పు పొందుకుంటావు. పద్ధతిగా ఉంటావు కాబట్టి మనుషుల మెప్పు పొందుకుంటావు, కానీ దేవుని మెప్పు మాత్రము పొందుకోజాలవు అసలుకి. అది హల్లెలూయా. ఇంకా సేమ్ టైం ధర్మశాస్త్రం ఇంతెందుకండి, మనుషుల మెప్పు అని మనం అనుకుంటున్నాం. దేవుని వాక్యం ఉంది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకరి వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచకుడి. అలాగే 45, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. హల్లెలూయా. మనుషుల వల్ల మెప్పు మీరు కోరుతున్నారు కనుక మీరు అనుకుంటున్నారు మీరే మంచివాళ్ళని. కానీ ధర్మశాస్త్రం మాత్రం మీ మీద నేరము మోపుతున్న విధంగా, నేను మీ మీద నేరం మోపటానికి నేను తండ్రి యొద్ద నుండి రాలేదు. ఇంకా ధర్మశాస్త్రము నేరం మోపినట్టే ధర్మశాస్త్రము ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడిన మోషే కూడా మీ మీద నేరం మోపుతున్నాడు. కానీ నేరం మోపటానికి రాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం మంచిదే. ధర్మం అనగా మనకు ఎట్టిదో మనకు తెలుస్తుంది. కానీ ధర్మశాస్త్రం మాత్రం నీతిమంతులుగా తీర్చదు. ఇది మంచిది చెడ్డది చూపిస్తుంది, కానీ మంచి చేయటానికి ఏం బలం ఇవ్వదు, చెడుదు వదిలిపెట్టడానికి శక్తిని
ఇవ్వదు ధర్మశాస్త్రం. కానీ నేరం ఆపుతుంది. ఇది మంచిది, నువ్వు ఆశించొద్దని చెప్పినా నీవు ఆశిస్తున్నావు అనుకో, నువ్వు అపరాధిగా అయిపోయావు. ఎస్, దొంగలించవద్దని చెప్పినవు నీవు, నేను చెప్తున్నా నేను మీ దొంగలించా. ఏదో ఒక విషయంలో మనము ధర్మశాస్త్ర క్రియలు కలిగి మనము నీతిమంతులుగా నిరూపించుకుందామని పొందాక మనం కష్టపడినా ఏదో ఒక విషయంలో మనము ధర్మశాస్త్రానికి అవిధేయులు అయిపోతాం. దాన్ని బట్టి ఇప్పటిదాకా చేసిన నీతి క్రియలన్నీ తొలగిపోతాయి, ఫెయిల్ అయిపోతాం. అందుకోసమే ఏ మనుషుడు ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతుడు కాజాలడు. నీతి ఎట్టిదో, పరిశుద్ధత ఎట్టిదో, న్యాయం ఎట్టిదో, సత్యం ఎట్టిదో తెలియజేస్తుంది. కానీ నిన్ను మాత్రం విడుదల ఇవ్వదు. నేను నన్ను విడుదల ఇవ్వదు. పైపెచ్చు విడుదల ఇవ్వకపోగా నేరం మాత్రం మోపుతుంది. నువ్వు ఇలాంటి వ్యక్తివి. ఆ ధర్మశాస్త్రము చెప్పడమే కాకుండా ధర్మశాస్త్రం పొందుకున్న ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడ్డదో అతడు కూడా నేరం మోపుతాడు. మోషే కూడా నేరం మోపుతాడు. కానీ నేరం మోపటానికి రాలేదు అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. మరి రాలేంది, మనం ఎందుకు మన ప్రభు సన్నిధిలో రావాలి? యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలి? ఇది కదా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. ఎవడైనను నా మాటలు వినియు గై కొండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. ఓకే, మళ్ళీ చదవండి. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొన కుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును అది రక్షించడానికి వచ్చాడనమాట. యేసు ప్రభు తీర్పు చెప్పటానికి నువ్వు అలాంటి వాడు, నువ్వు ఇలాంటి వాడు, నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి అని మనుషులు చేస్తారు. మోషే ధర్మశాస్త్రం చేస్తుంది. మోషే అది పొందుకున్న మోషే చేస్తాడు. కానీ నేను మాత్రం నేరం మాపటానికి, తీర్పు చెప్పటానికి రాలేదు. మరి ఎందుకు వచ్చావయ్యా? రక్షించడానికి వచ్చాను. హల్లెలూయా. మరి తీర్పు చెప్పవు, నీకు నీ మీద నేరం మోపవు అంటున్నావు. మరి నరకం ఎట్లా అంటే, నరకం మనిషి నీకు విమోచన లేదు కనుక, నీకు రక్షణ లేదు కనుక, నీ పాపానికి విముక్తి లేదు కనుక, నీ పాపాన్ని కొరకు ఎవరు మరణించలేదు కనుక, లేకపోతే ఆ పాపతత్వం ఉన్నవాడు న్యాయంగా నువ్వు నరకంలో పోవాలి. నరకం పోవటానికి నువ్వు ఉన్నావు, నువ్వైనా నేనైనా కనుక ఆ నరక కూపం నుండి కాపాడుటకు ఈ లోకానికి శరీరధారిగా అవతరించాడు. అందుకోసం ఆదివారం మనం ఉండాలి. మధ్యలో పరిశుద్ధ పరచబడిన తర్వాత రెండో వాక్యానికి లేకపోతే ఈ సొంటోడు నా సొంటోడు అంటే స్వార్థపరుడని రానివాడు దేవుని సన్నిధికి. ఎందుకు? దేవుని మాట విన్నవాడు సత్య సంబంధి. నేను సత్యంలో సాక్షి ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను. నా మాట ఎవడు వింటాడు తెలుసా? సత్య సంబంధి నా మాట వింటాడు. ఎట్లా పడితే అట్లా మనం బయటికి పోవటానికి లేదండి. హల్లెలూయా. అంతవరకు నా మాట విన్నవాడు, సహించిన వాడు రక్షింపబడును. ఏదో స్వార్థంగా మనకు అనుకూలం ఉండి కథం అయిపోయింది, ఇక నేను పర్ఫెక్ట్ అయిపోయినాను కాదా. దైవ ప్రణాళిక కూడా మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా వాక్యము సత్యము, సత్యములో నడిచేవాడు లోబడ్డవాడు నిజంగా నా శిష్యుడు అవుతాడు. సత్యములను స్వతంత్రులుగా చేయను, ఈ లోకము నుండి నిన్ను విడిపించును. హల్లెలూయా.
కనుక దేవుని కృపలో మనము నిలబడుతూ ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం వినాలి, యేసయ్య మాట వినాలి, క్రమమైన మాట వినాలి. అందుకోసం అన్నాడు, నేనే మార్గం సత్యం జీవమై ఉన్నాను, నా ద్వారా ఎవడును పరలోకానికి ఎక్కి రాలేడు. ఎప్పుడైతే నా మాట వింటాడో నా ద్వారా వస్తాడు. ఫస్ట్ అతన్ని కృప చూపించి రక్షిస్తాడు, కాపాడుతాడు, వాళ్ళని కాపాడుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ కాపాడుతాడు, వాళ్ళను తన మాట వినే విధంగా సత్యములు నడిపిస్తూ నిత్య జీవం ఇస్తాడు. చూడండి, అపోస్తల కార్యము 15వ అధ్యాయం 11వ వచనం. ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే అన్యులు కూడా వారు కూడా కృపచేత వాళ్ళు రక్షింపబడదురని చెప్పాను. అలాగనే ఎఫెసీ 2వ అధ్యాయం 5వ వచనం. ఆయనను మన పట్ల దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప ఎందుకు ఇచ్చాడు? కృపయు సత్యము. కృపనేమో రక్షిస్తుంది, ఇది వినాలి మంచిగా. కృపనేమో ఇప్పుడు రక్షిస్తుంది. మనం వారం రోజులు ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా కుడి ఎడమలకు ఉన్నప్పటి అపరాధం నుండి సచ్చిన వారంగా అయిపోతున్నాము. ఆయన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు ద్వారా బ్రతికించడం అనేటకు మనం వచ్చి ఉన్నాం. కృపచేతనే మనం రక్షింపబడతాము. ఆ రక్షణ కొనసాగే పరంపరలో ఆయన మాట సత్యం. సత్యమందు మీరు లోబడితే మీరు స్వతంత్రులుగా ఈ లోక దుష్ట శక్తుల నుండి విడుదల పొందుకుంటారు, అంధకారం నుండి విడుదల పొందుకుంటారు, అపాయం నుండి విడుదల పొందుకుంటారు. అందుకోసమే సత్యమైన మాట, ఆయన మాట సత్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండు ఉండాలి. వాటి కృప ఏమో మనని రక్షిస్తుంది, మనం కాపాడుతుంది, మనం బ్రతికిస్తుంది. రెండు, ఆయన మాట సత్యం కనుక సత్యంలో నడిపిస్తాడు. సత్యములో దేవుడి సంఘములో స్తంభమై మనం దృఢంగా బలంగా ఉన్నట్టుకు నడిపిస్తున్నాడు. అంటే అపరాధం తొలగిస్తున్నాడు. ఏదైతే దేవుని మాట ప్రకారం మనం భక్తి చేస్తున్నామో ఆ సత్యములో నిలుపుతూ బలపరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం అంటాడు యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటాడు తెలుసా? మోషే మీకు ధర్మశాస్త్రము 18వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. తనంతటా తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తాను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. హల్లెలూయా. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. తండ్రి అయిన దేవుణ్ణి వెతుకేవాడు అనమాట, మహిమను వెతుకేవాడు. అట్లా అయితే దేవుని మహిమను వెతుకుతున్న మీరందరూ సత్య సంబంధులుగా ఆయనతో కలిగి ఉంటారు. మనం ఎవరు వెతకాలండి? రోజు దేవుని మహిమను వెతకాలంటే దేవుడు ఈ కార్యం చేస్తే దేవుడు మహిమపరుస్తాడు, మహిమ పొందుకుంటాడు. ఎందుకంటే మనము దేవుని చేత రక్షింపబడ్డాం కదా. కనుక ఇది ఇట్లా మాట్లాడే దేవుడికి మహిమ వస్తుంది, ఇలా చేస్తే దేవుడికి మహిమపరచబడతాడు. అప్పుడు నువ్వు సత్య సంబంధి అవుతావు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని ఈ లోక శరీరాన్ని మహిమను చేసుకుంటున్నాం. ఈ శరీర మహిమ నాశనం తీసుకుపోతుంది. మళ్ళీ
మళ్ళీ రక్షింపబడిన సుఖం లేకుండా చేస్తుంది. కాబట్టి రక్షణ పొందాలి కృపచేత. మన అపరాధంలో చేత మనం చచ్చిన వారంగా అయిపోతే మహాప్రేమ చేత క్రీస్తును బ్రతికిస్తాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కృపచేతనే మనం రక్షింపబడతాము. కానీ మనము ప్రతిదినము దేవుడి సొత్తుగా అయిపోయిన మనము దేవుడు ఈ కార్యం చేస్తే ఆయన వాక్యము సత్యం, ఈ సత్యముగా మనం నడిస్తే దీనికి మహిమ ఉంటుంది. అప్పుడు నిజంగా సత్యవంతులు అవుతాం. దేవుని మహిమపరిచే విధంగా మనం ఉండాలి. ఉదయకాలం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, సువార్త, నలుగురికి రక్షణలో నడిపించడానికి సువార్త చెప్పడం, మనకు దేవుడు చేసిన ఆ రక్షణ జీవితాన్ని సాక్షాత్తంగా ఇతరులకు చెప్పడం దీనికి మహిమ. నశించిపోయే వారి కోసం ప్రార్థన చేయడం మహిమ. ఉపవాసం ప్రార్థన చేయడం దీనికి మహిమ. ఆత్మీయులు ఎదగాలని ఒక భారంతో ఉపవాసం చేయడం, నలుగురు రక్షణ పొందడము భారంతో ఉపవాసం చేయడం దేవునికి మహిమ అన్నమాట. దేవునికి మహిమపరిచే కార్యాలు చేస్తే నువ్వు సత్య సంబంధి అయిపోతావు, సత్యవంతుడు అయిపోతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ధర్మశాస్త్రంకు వేరుగా కృప చేత సత్యం చేత నువ్వు నింపబడాలంటే యేసయ్య కృపాగల దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు ఆయన కృపలో. ప్లస్ ఆయన మాటగా సత్యము, ఆయన మాట సత్యమండి, సత్య సంబంధి నడిపిస్తున్నాడు. 8వ అధ్యాయము యోహాను సువార్త 31-32 వచనంలో ఉంది కూడా చూడండి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నిలిచిన వారైతే నిలవాలి, దేవుని వాక్యం నిలవాలి. నిలిచిన వారైతే నిజముగా నన్ను వెంబడించిన శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. నిలకడగా ఉంటే సత్యం గ్రహిస్తారు. చాలా మటుకు నిలకడగా ఉంటలేము, ప్రార్థనలే నిలకడగా ఉంటలేము. ఇక దేవుని నామంలో ఏం నిలకడ ఉంటాం? అందుకు సత్యం ఉండదు, ఆసక్తి ఉండదు అన్నమాట. సత్యములో నిలబడాలన్నా నువ్వు నిలకడగా ఉంటే సత్యం నీకు రుచి కలుగుతుంది, సత్యంను గ్రహించగలుగుతారు. లేకపోతే పిలాతు దగ్గర పిలాతు అడిగినట్టుగా నువ్వు ఎందుకు వచ్చావంటే సత్యమును సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాను. నువ్వు రాజువా? నువ్వు ఎట్టివాడవో తెలియజేయమంటే సత్యమును సాక్ష్యం ఇచ్చుటకు నేను పొడుతున్నే, సత్య సంబంధం నా మాట. అప్పుడు అంటాడు పిలాతు, సత్యం అనగేమి? ఇప్పుడు అట్లనే మనం ఉన్నాం. సత్యం అనగేమి అంటే ఆయన వాక్యం సత్యము. ఆయన నమ్మిన వారందరికీ ఆయనకు లోబడితే ఆయన మాట ప్రకారంగా ఆయన వాక్యంగా సత్యాన్ని గ్రహించగలుగుతారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి ఉంటుంది. కింది వాక్యం ఏముంది? అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తారన్నమాట. ఈ అంధకారము బంధము నుంచి, ఈ శరీర బంధము నుంచి, ఈ లోక ఆకర్షణ నుంచి నిన్ను నన్ను విడుదల చేసి స్వతంత్రులుగా చేస్తుంది. కనుక సత్య సంబంధులుగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య మాటగా యేసయ్యని వెంబడించే సత్య సంబంధులు కావాలి. అందుకోసమే దేవుని మాట వెతుకుతున్నప్పుడు, ఆయన మహిమపరిచే విధంగా మనం నడిచినప్పుడు సత్య సంబంధులు అవుతాం. హల్లెలూయా. ప్రియా నేను బిడ్డలారా, చాలా మట్టుకు తల్లిదండ్రుల ప్రేమలో ఊరట పొందుకుంటాం, ఆదరణ పొందుకుంటున్నారు. రక్త సంబంధుల ప్రేమలో ఆదరణ పొందుకుంటున్నాం. భార్య భర్తల ప్రేమలో ఆదరణ పొందుకుంటున్నాం. నిజంగా ఇవన్నీ క్లాష్ అండి. భార్య చెప్తుంది నీకోసం నేను ప్రాణం పెడతానని, భర్త చెప్తాడు నీకోసం ప్రాణం పెడతానని, తల్లిదండ్రులు చెప్తారు నీకోసము ప్రాణం పెడతాను, నా ప్రాణమంతా నీకోసం దారపోస్తానని. వినండి, మంచిగా వినండి. ఒక కుటుంబంలో తన కుమారుడికి చక్కగా పెంచి పోషించి నడిపిస్తున్న కుమారుడు చక్కగా రాణించగలుగుతాడు. చదువులో మంచిగా ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు, గేమ్స్లో కూడా స్పోర్ట్స్లో కూడా మంచిగా రాణించగలుగుతున్నాడు.
అలాంటి ప్రేమలో ఎదుగుతున్న వ్యక్తి తండ్రి చూసి మురుస్తున్నారు. నా కుమారుడు నిజంగా అతడు చదువులో కానీ గేమ్స్లో కానీ 10 మందిలో పేరు గాయించే విధంగా ఉన్నతగా నిలబడుతుంటే అతని ఔన్నత్యం చూసి వీళ్ళు మురిసిపోతున్నారు. ఎంతో ప్రేమగా మరి ముద్దులు మురుపాలతో ప్రేమతో చూపిస్తూ ఆ కుమారుని పట్ల నా ప్రాణము కాదు అని ఎంతో ఆ ప్రేమ చూపిస్తున్నారు. ఇలా కొనసాగుతున్న పరంపరలో ఒకరోజు ఆ కుమారుడికి అనారోగ్యమై చనిపోతాడు. ఆ తల్లిదండ్రులకు చాలా తీరని దుఃఖం అండి, వేదన అండి, చాలా ఏడుస్తున్నారు, చాలా ఏడుస్తున్నారు. ఎస్, ఇలా దుఃఖపాలు చేసినావు బిడ్డ అని కుమారుడిని బట్టి చాలా ఏడుస్తున్నారు అన్నమాట తండ్రి. కొన్ని రోజుల మట్టుకే మమ్మల్ని మురిపించి మరి నువ్వు మంచి చదువులో రాణించగలిగావు, అనేకమైనటువంటి కార్యక్రమాలను గొప్పగా నిలబడ్డావు సమాజంలో. పడితే కంటికి ఇటువంటి కుమారుడు కనాలి, పడితే ఇటువంటి కుమారుడు పుట్టాలి. 10 పిల్లలాగా 10 మంది ఎందుకు? సింహం పిల్ల ఇలాంటి పిల్లను, ఇలాంటి అబ్బాయిని కంటే ఎంత బాగుంటుందని అందరూ అనుకునే విధంగా, అందరూ మెచ్చుకునే విధంగా, అందరూ అబ్బారపడే విధంగా నువ్వు 3 నెలల ముచ్చట మురిపం చేసిపోయినవరా కొడుకు అని చెప్పి ఏడుస్తా ఉన్నానమాట. ఆయన తల్లి అంటుంది, నా ప్రాణం తీసుకున్నా పర్వాలేదు, నా ప్రాణము కాదు, నీకు బదులుగా నేను చచ్చిపోయినా బాగుండని ఏడుస్తుంది అనమాట తల్లి. తండ్రి కూడా నీకు బదులుగా నేను కూడా చచ్చిపోతే బాగుండు, ఇప్పుడు నేను ఎవరి కోసం అని బతకాలి, ఉన్న ఒక్కగాను కొడుకును పోయినావు అని చెప్పి ఏడుస్తున్నారు. స్నేహితులు ఏడుస్తున్నారు, బంధువులు ఏడుస్తున్నారు. అట్లనే ఇది చచ్చిపోయిన పిల్లోడు దేవుని దగ్గరికి పోయాడు. చూడు, ఎందుకు నన్ను తొందరగానే నా తల్లిదండ్రులు శోకం పెట్టే విధంగా నన్ను తీసేసుకున్న ప్రభా, నా దేవుడా. చూడు, నా తల్లిదండ్రులు ఎంత ప్రేమ ఉంది చూడు, వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు చూడండి, ఎంత అంగలారుస్తుంది చూడండి. మీ కనికరం లేదా నీకు? నేను ఇంకా కొన్ని రోజులు బతకాలి, మా అమ్మ నాన్న ఇంత ప్రేమ కలిగిన మరి వాత్సల్యం చూపిస్తున్నారు. నా బంధువులు చూడు, నా స్నేహితులు చూడు, ఎంత ఏడుస్తున్నారు చూడండి. నన్ను ఆయుష్నిచ్చి నాకు భూమి మీద పంపించండి, మళ్ళీ నేను బ్రతకాలని ఆశ ఉంది. వాళ్ళని ఇంకా ప్రేమని ఇంకా నేను చూడగోలే, నా స్నేహితుల ప్రేమ, నా బంధువుల ప్రేమ, నా తల్లిదండ్రుల ప్రేమ. అంటే వాళ్ళు ఏడుస్తున్నది నిజమైన ప్రేమగా, వాళ్ళు నా ప్రాణపదంగా ప్రేమిస్తున్నారని చెప్పి ఏడుస్తున్నది దానికి నువ్వు అంటున్నావా అంటే, అవును, నా తల్లిదండ్రులకు ఎంత ప్రేమ, నేను బతుకున్నప్పుడు నేను పొందుకున్నాను, చచ్చిపోయిన తర్వాత నిజంగా నేను చూస్తున్నాను. ఎంత ఏడుస్తున్నారు వాళ్ళు కంటిన్యూషన్గా, వాళ్ళ కన్నీళ్ళు దారులు కడుతున్నాయి. ఎంత నా తల్లి అంటే నేనంటే నా తల్లికి ఎంత ప్రేమ చూడండి, ఎంత ఏడుస్తుంది ఆమె. పైపెచ్చు ఆమె ఏమంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా కుమారుని కాపాడుకునేవాడికి బదులుగా చూడండి నా కుమారుడు ఇలాగ అయిపోయింది, అర్ధాంతరంగా దేవుడు తీసుకున్నాడు, అన్యాయస్తుడని. అవునా? కనుక మరి నేను ఒక కండిషన్ పెడుతున్నాను. చెప్పండి, ఇక నువ్వు దేవుడు కదా, ఏమైనా కండిషన్ పెడతావు. నిజంగా నీకు బదులుగా నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ స్నేహితులు కానీ, బంధువులు కానీ ప్రాణం పెడితే నేను నీకు ఆయుష్ పొడిగించి పంపిస్తాను. తప్పక నేను ఆయుష్నిస్తాను పో. ఒకవేళ నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ నీకోసం ప్రాణం పెట్టలేదనుకో, నేను తీసేసుకుంటా, పంపించు. ఆ శవములో ఒక్కసారి ఆ పార్థివ దేవులు అప్పటిదాకా ఏడ్చిన వాళ్ళు ఆ పిల్లోడు లేచినప్పుడు అందరూ ఉరిక్కిపడి భూతం దయ్యమని అందరూ
ఆశ్చర్యపోయారనమాట. గుండెలో ఏమైంది, రవ్వ తీసినట్టు అయిపోయింది అనమాట. గుండె గుండె చెదిరిపోయింది. దయ్యం అందరూ వెళ్ళిపోయారు. బంధువులు అయితే ఫరార్. స్నేహితులు కూడా భయపడ్డారు, అదిరిపడ్డారు. తల్లిదండ్రులు కూడా దూరం అయిపోతున్నారు. అది భూతం అని. చూడమ్మా, నేనమ్మా నీ అబ్బాయిని తల్లి, చూడమ్మా చూడు, ఇప్పటిదాకా ఏడ్చింది చూడు. నేను దేవునితో వాదం పెట్టుకొని నా తల్లి చూడు ప్రాణం పెట్టేంతగా ఏడుస్తుంది. నా తండ్రి, నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా స్నేహితులు, అందుకు దేవుడు నాకు ఆయుష్ ఇచ్చి పంపించాడు. అందుకు నేను బ్రతికాను అని మెప్పించటానికి, అది ఒప్పించటానికి కొంచెం ఒక అరగంట, ఒక అర్ధ దినం అయిపోయిందనమాట. నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, అందరు వెళ్ళిపోయినట్టుగా మీరు వెళ్ళిపోవద్దు అని చెప్తే, ఆ నిరూపణ చూపించిన తర్వాత తల్లిదండ్రులు యథావిధిగా మళ్ళీ, అవునా బిడ్డ, ఎంత పని అయిపోతుంది బిడ్డ, నువ్వు పోతుంది, మేము అసలు బ్రతికే మనసు లేకుండా చాలా దుఃఖంతో ఇవ్వబడ్డా బిడ్డ, నువ్వు ఒక కుమారుడు కదా, అదే నువ్వు బ్రతికినావు, అదే గొప్ప 10,000 అని చెప్పి మరి వాళ్ళంతా అంటే ముద్దులతో ముంచెత్తి, అంటే కుమారుడు బ్రతికిండు కాబట్టి అని చాలా ప్రేమ చూపిస్తూ ఆదరిస్తూ తల్లులు ఇంట్లో చేర్చుకున్నారు. ఇలా కొనసాగుతున్న పరంపరలో ఒకానొక సమయంలో, అమ్మా నా కోసం ప్రాణం పెడతావా? అదేంటి బిడ్డ, నువ్వు నా ప్రాణం కదరా, నా బంగారం కదా, నా వజ్రం కదా, నువ్వు అట్లా ఎందుకు అంటున్నారు అమాయకంగా? అవునా? అలాగే తండ్రిని అడిగితే, నువ్వు నాకు చాలా ప్రాణదాతవురా, నువ్వు అంటే నా ప్రాణ ఆధారం నువ్వేరా, నిన్ను చూసే కదా నేను కష్టపడుతున్నాను. అవును కదా. స్నేహితులు కూడా, అరే నేను ప్రాణ స్నేహితుడురా, నువ్వు ఎందుకు అలాగా సంకోచిస్తున్నావు, నీకోసం ఏదైనా ఇస్తాను, నాకు జాన్ జిగిరి, ఏం జిగిరివి, అంత ప్రాణ స్నేహితుడివి అని చెప్పి అన్నప్పుడు సంబరం అయిపోతాడు. సమయం ఆసన్నమైన దేవుడు గుర్తు చేస్తున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు? నీ తల్లి, నీ తండ్రి, నీ స్నేహితుల, నీ బంధువుల? ఒకరోజు సీరియస్గా అడిగాడనమాట. నేను దేవుని దగ్గర దెబ్బలాడి వచ్చాను, ఏమనంటే నా కోసము నా తల్లి ప్రాణం పెడుతుంది. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను ఇంకా బ్రతకాలండి, నేను చిన్న వయసులో చనిపోయాను కదా తండ్రి, బతకాలంటే, నువ్వు బతకాలంటే నీకోసం ఎవరు చనిపోవాలి. అప్పుడు తల్లి అనేది, నేనేమో అనుకున్నాను బిడ్డ, నువ్వు సీరియస్గా అడుగుతున్నావు చూడు, ఏదో మాట వరుసకు అన్నాను కానీ ప్రాణం ఎట్లా ఒకరు నీ కొరకు ఎలాగ నేను ప్రాణం పెట్టడానికి సాధ్యమవుతుంది బిడ్డ? ఏదో మాట వరుసకు అని ఏడుస్తారు కానీ నేను ఇంకా కొన్ని రోజులు బ్రతకాలి. ఎందుకంటే ఈ పనులను ఎవరు చేయాలి? ఇంటి పనులు నచ్చిపోతే ఇంటి పనులు ఎవరు చేయాలి? మీ నాన్న పట్ల, నీ పట్ల, ఈ ఇల్లంతా సవరించడానికి నేను బ్రతకాలే కదా బిడ్డ. అవునా అమ్మ, నిజమే, పనులు చేయాలి కదా, ఇంటి పనులు. మా నాన్నగారికి, నాన్న దగ్గరికి పోయి, నాన్న నా కోసం ప్రాణం పెడతా అన్నావు కదా, అదేమంటావురా, నీ కష్టపడినంత కుటుంబం కోసమే కదా, మరి నేను చచ్చిపోతే మరి చేసేటోళ్ళు ఎవరు? ఎట్లా చేస్తారు? ఎట్లా కుటుంబం నడిచేది? అవును, మా నాన్న కూడా బరువు బాధ్యతలు కలిగిన వ్యక్తి, మరి పని చేయకపోతే కుటుంబం నడవదు. స్నేహితులకు అడిగిపోయి, అరే నా కోసం చచ్చిపోతారా? మరి నీ కోసం చచ్చిపోతే మా తల్లిదండ్రులకి దుఃఖం కాదు, మా అమ్మ నాన్నకు దుఃఖం కాదు, నీకోసం ప్రాణం పెడతాను. ఏదో 1,90,000 అంటావు రా, ఒక ఉదాహరణగా ఏదో అట్లా అంటావు, కానీ నీకోసం నీ ప్రాణం పెట్టడం ఏందిరా? నువ్వు ఆల్రెడీ మంచిగా ఉన్నావు కదా, ఏం మాట్లాడతావురా? నీకోసం నేను ప్రాణం పెట్టడం ఏం చేసావని నీకోసం ప్రాణం పెట్టాలి?
అని ఇదివరకు అన్నావు కదరా, నువ్వు ప్రాణమురా, నీ స్నేహితులు ఏదంటే అదిరా అని అన్నావు కదంటే. అదే ఎన్నో అంటాం భయ్. అవన్నీ ప్రాక్టికల్గా అది నిరూపణ చేయబడతాయింది. స్నేహితులు కూడా ప్రాణం పెట్టలేరేమో అంటే బంధువుల దగ్గర. ఏదో బంధుత్వం అంత మాత్రాన నీ నీ యొక్క చదువులో మంచిగా స్పోర్ట్స్లో రాణించగలిగినా, మంచి పేరు పొందినావు కాబట్టి ఇలాంటి కుమారుడు ఉంటే ఎంత బాగుండు, మా బంధువుల్లో ఉండడము గౌరవ కారణము అని, మా రక్తము సంబంధి కాబట్టి అని, మా ప్రాణమని ఏదో అపాయంలో ఉన్నప్పుడు ఏడుస్తాం. మమ్మల్ని తీసుకొని వాడినన్నా ఉంచితే బాగుండు కదా, సమాజంలో ఉన్నతంగా పేరుగాంచిన వాడు, పేరు పొందినవాడు రాణించగలుగుతున్నాడని ఏదో అట్లా అన్నాం. అప్పుడు అనిపించి మాట వరుసగా మనుషులు తల్లి కానీ, తండ్రి కానీ, స్నేహితులు కానీ, తోబుట్లు కానీ, బంధువులు కానీ అంటారు కానీ ప్రాక్టికల్ నిజంగా ప్రాణము పెట్టరు మాట వరుసగా అంటారు. కానీ నీకు నాకు బదులుగా యేసయ్య శరీరధారిగా అవతరించి నీకు బదులుగా ప్రాణం పెట్టుకొచ్చాడు. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, తోబుట్టులాగా, ఓ స్నేహితుడిగా, దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసము ప్రాణం పెట్టాడు. నిన్ను బ్రతికించటానికి, నిన్ను బ్రతికించటానికి, నీ స్థితిని, నా స్థితిని సహించి భరించుటకు ఆయన ఈ లోకానికి వచ్చింది నీ కోసం ప్రాణం పెట్టడానికి. ఎందుకు తెలుసా? నేను బ్రతికించటానికి అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఈ లోకానికి రక్షించడానికి వచ్చాను, తీర్పు చేయటానికి, నేరం మోపటానికి రాలే. ప్రియ సహోదరుడు, సహోదరి, నేరపు తప్పు పట్టేది దుష్టుడు, సాతాను ధర్మశాస్త్రము ఆధారము చేసుకుని నీవు ఇలాగ ఉన్నావు, నువ్వు అలాగున్నావు, నేను పొద్దుందాకా నీకు నేరం మోపేది ఎవరు తెలుసా? సాతాను నీకు అవకాశం ఇవ్వకుండా బిడ్డ నా కృప ద్వారా నేను బ్రతికించుకుంటాను. నువ్వంటే మహాప్రేమ చేత, కరుణావాత్సల్యము చేత నేను బ్రతికించుటకు ఆయన సన్నిధికి రమ్మనేది నేను రక్షించటానికి, నేను కాపాడటకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ధర్మశాస్త్రం వేరుగా నీకు రక్షణ కలిగింది. నీకు రక్షణ కలిగింది. మన ధర్మశాస్త్రము నీకు నేరం మోపే విధంగా చూపిస్తే ఆ ధర్మానికి ఉన్నటువంటి బలగమును ఆ ముళ్ళు ఉరిచి ఈ లోకానికి వచ్చి శరీరధారిగా అవతరించి మనందరి కోసము ఆ కృపగల దేవుడు, ఆ సత్యస్వరూపి మన కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆయన మాట వింటే సత్యము, ఆయన మార్గములో నడిపించబడతాం. ఆయనే మార్గం, నేనే మార్గం, సత్యము. ఆ సత్యంలో నడిపించబడతాం. అపరాధులు పడిపోతున్న మనమందరం, చచ్చిన వారుగా ఉన్న మనందరం ఆయన కృప చేత మనల్ని రక్షించుకుంటాడు, ఆదరిస్తాడు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీలో కొంతమందికి రావచ్చు మనసు, దేశం కోసం ప్రాణాలు అనిపించలేదా? కుటుంబం కోసం కూడా ఎంతోమంది తల్లులు ప్రాణం పెట్టలేదా? అనిపించచ్చు. కానీ చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 మంచివారికి ప్రాణం పెట్టచ్చండి, కానీ చెడ్డవారికి ప్రాణం ఎవరు పెడతారండి? అదే అంటున్నాడు. అపరాధులకు ప్రాణం ఎవరు పెడతారండి? చదవండి 7వ వచనం. చనిపోవుట అరుదు. చదవండి గట్టిగా, మళ్ళీ మొదటి నుంచాలి. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదంటే తక్కువ, అరుదంటే చాలా లిమిట్గా ఉంటారు. మంచివాడి కోసం చనిపోవుట, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అది ధర్మశాస్త్ర ప్రకారంగా మన పాపులం, అపరాధులం. మంచోళ్ళకి ఎవరైనా పెడతారేమో, అది అరుదే. ఒకవేళ మంచి వారి కొరకు ప్రాణం పెట్టవచ్చేమో. కానీ మనమందరం ఆదాం పిల్లలముగా అవిధేయులుగా ఉన్నాము. కాబట్టి అందరము దోషకారులము, అపరాధులము, పాపంలో ఉన్నవారు. మన కోసం ఎవరు ప్రాణం పెడతారండి? మన స్వభావాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన యొక్క జీవిత విధానం బట్టి ఎవరు పెడతారండి? దేవుడే నరావతారం ఎత్తి వాక్యమయున్న దేవుడు శరీరధారిగా అవతరించి మన అందరి కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసయ్య దానికి ఎందుకు వస్తున్నామంటే బ్రతకటానికి. అపరాధులు చచ్చిపోతున్నాము అవిధేయత వల్ల, కానీ క్రీస్తు ద్వారా మనము బ్రతుకుతున్నాం. ఎవరి వల్ల బ్రతుకుతున్నాం? క్రీస్తు ద్వారా. అందుకోసం పశ్చాత్తాపడాలి. తండ్రి, ఈ భక్తిహీనతను బట్టి నన్ను క్షమించుము, అవిధేయతను బట్టి క్షమించుము. స్వార్థంగా మంచి చదువులో మంచి జ్ఞాపకశక్తి, మంచి విజయవంతమైన జీవితం కావాలి, నాకు రిజల్ట్ రావాలని ప్రార్థన చేస్తున్నాం తప్ప దేవుని కృపలో నీతో ఉండేటట్లుగా నన్ను ఎదిగింపు చేయమని ప్రార్థన చేస్తామా? రాకపోలేందుకు కాపాడము అంట. ఆరోగ్యం కలిగి ఉండుటకు ప్రార్థన చేస్తాం. 4 రాళ్ళు సంపాదించడానికి ప్రార్థన చేస్తాం. డబ్బు నస్క మనకు వెసులుబాటు ఉండటానికి ప్రార్థన చేస్తాం. మంచి జీవితం ఈ లోకరీతిగా సుఖభావాలు కలిగి ఉండటకు ప్రార్థన చేస్తాం. కానీ దేవునితో అనుబంధము కలిగి ఉండటకు ప్రార్థన చేయం. ఇది స్వార్థమైన ప్రార్థన జీవితం కదా, ఆత్మీయ జీవితం. దేవునితో ఉండే ప్రార్థన, నేను నన్ను రక్షించే ప్రార్థన అండి. అందుకోసం ప్రార్థన చేయాలి. తండ్రి, నీతో నన్ను ప్రేమిస్తున్నావు, నేను ఇంకా అపరాధిగా ఇంకా పాపంలో ఉండగానే నువ్వు ప్రేమిస్తున్నావు. నా స్వభావం తెలిసి కూడా భవిష్యత్తులో ఏమవుతున్నా కూడా నీకు తెలుసు. భవిష్యత్తు తెలుసు. ఆయన నన్ను ప్రేమిస్తున్నావు. చూడు, నీ ప్రేమ గొప్పదయ్యా, నీతో ఉండేటట్లుగా అను. నాలో ఉన్న అపరాధం నన్ను క్షమించవు, నా విధేయత, నా భక్తినత అని నువ్వు కోరుకుంటే ఆయన కృపలు స్థిరపరచబడతావు, కాపాడబడతావు, రక్షపడతావు. ప్లస్ ఆయన మాట ద్వారా ఎన్నో తను మహిమ పొందే విధంగా ఆయన మాటగా నేను నడిపిస్తాడు. అప్పుడు నిజంగా నువ్వు సత్య సంబంధం అవుతావు. హల్లెలూయా. నేను ఎవరి మాట విను? దేవుని మాట, యేసయ్య మాట వింటాను. యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన ఎక్కువ నువ్వు ప్రేమిస్తాను. ఆయన మాటలో నేను నిలబడితే నేను సత్యం నిలబడతాను అని నీ హృదయములో ఆ ఆకాంక్ష, ఆ ఆశ, ఆ ఆక్రందన ఉంటే, అభిలాష ఉంటే మీరు తప్పక కటాక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతనం పోతుంది, నిర్లక్ష్య వైఖరి పోతుంది, భక్తిరీతం పోతుంది, నామకార్థంగా వచ్చిపోతున్నా చూడు అది పోతుంది. యథార్థంగా దేవుల్లో ఎదగాలి. రెండు మనం విమర్శించుకోవాలి. మనము విమర్శించుకుంటే ఎదుగుతామండి. మనకు విమర్శ లేదు, ఎవరైనా విమర్శించి తట్టుకోలేము. మరి ఇది ఈ స్వభావం. మనలో ఉన్న బలహీనతను బట్టి విమర్శించుకోవాలండి. ఆ విమర్శ అత్తలేదు మనకు కనుక విమర్శ చేసుకోమని చెప్తున్నాడు దేవుడు ప్రభుబల కార్యక్రమం. వీళ్ళు విమర్శించుకుంటే తీర్పులోనికి కాకపోదురు. విమర్శించుకుంటలేము. మనం పర్ఫెక్ట్ అంటే నేను అసంటాడు. ఇది లోకంలో చాలామంది మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి విమర్శ లేదు, మనకు విమర్శ ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా మటుకు ఏదో మేము మంచోళ్ళము, కేవలం మేము ఆర్థిక ఇబ్బంది ఉన్నది కాబట్టి ఇలా అవుతున్నాం. నో ఆదం సంతతి ఎవరు మంచివాడండి? అంటే ఆర్థికంగా ఉన్నప్పుడు మంచివాడు అవుతాడా? అంటే లేనప్పుడు చెడ్డవాడు అవుతాడా? నువ్వు అనుకుంటున్న రాంగ్ కాన్సెప్ట్ అది. మనలో పాపాన్ని బట్టి, మనలో అవిధేయతను బట్టి చెడ్డోళ్ళం, ధనాన్ని బట్టి కాదు. ఉండొచ్చు లేకపోవచ్చు. నో అట్లా కాదు. మీరు పొరపడబడుతున్నారు. బిడ్డలారా, మీరు గ్రహించండి. ఎస్, చదువు ఉంటే మంచోడు అవుతాడా? అదే కాన్సెప్ట్ రాంగ్. చదువు లేకపోతే చెడ్డవాడా? కాదు.
నీలో పాప గుణాన్ని బట్టి నువ్వు చెడ్డవాడివి. అది నువ్వు చదువు ఎక్కువ చదువున్నవాడు. అందుకోసమే కొంతమంది ఇదే బుద్ధి, చదువున్నవాడు ఏం చేసినా చూసి ఉన్నట్టుగా చేస్తాడు. వాడు తీగడ తాగిన అమ్మాయిలతో వేషాలు వేసినా, తాగుడుతో ఇష్టానుసారంగా ఉన్నా వాడు చదువులో ఉన్నాడు. చదువులో ఉంటే వాడు చేసినంతా మంచిది అవుతుందా? వీడు చదువు లేదు కాబట్టి వీడు పద్ధతిగా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండద్దు, అట్లా మాట్లాడద్దు, నువ్వు అట్లా ఉండద్దు, నువ్వు ఇట్లా ఉండద్దు అని చెప్పడమా? నో నో నో. చదువు రానివాడు, చదువు వచ్చినవాడు, ఉన్నవాడు లేనివాడు, ఓకే, అందంగా ఉన్నవాడు అందంగా లేనివాడు, పొడుగోడు పొచ్చోడు, ఎట్లా ఉన్నా నువ్వు ఆదాము ద్వారా పుట్టినావు చూడు, మానవుడిగా పుట్టినావు చూడు. అసలు నీలో నీ పాప గుణాన్ని బట్టి నువ్వెంత రిచ్ అయినా, ఎంత డిచ్ అయినా, నువ్వెంత పెద్ద కులమైనా చిన్న కులమైనా, నువ్వు తెల్లగొన్న నల్లగొన్న, పొడుగున్న పొట్టుకున్నా, నువ్వు ఆదాము సత్యత కనుక నీ పాపమని గుణం ఉంది. దాన్ని తొలగించుకోవటానికి యేసయ్య నమ్మకాలు. అది అయితే మనిషి డబ్బు ఉన్నది కాబట్టి గర్వం వచ్చేస్తుంది. అందుకోసం వాడు గర్వం తీసుకొస్తున్నాడు. మన సాతాను డబ్బు, చదువు, ఈ లోక ప్రకృతి జ్ఞానం ఇచ్చేస్తాడు, జ్ఞానం చదువు ఇచ్చేస్తాడు. పైన జ్ఞానం ఇవ్వకుండా చదువు జ్ఞానం ఇచ్చేస్తాడు. చదువు అంతా ప్రకృతి జ్ఞానమే కదా, దయ్యముల జ్ఞానమే కదా. ఓకే, వాళ్ళు సంపాదించే విధంగా చదువు, సంస్కారము, ఇవన్నీ ఏం చేస్తాయంటే 10 మందిని మెప్పు పొందే విధంగా, ఆకట్టుకునే విధంగా, 4 పైసలు సంపాదించే విధంగా, ఫేమస్ చేసటానికి. కానీ ఇవి పరలోకం తీసుకుపోవు. మంచిగా వినండి, దేవుని పైనుండి జ్ఞానము, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో సమాధానము కలిగే విధమైన జీవితం కృప వల్ల సమాధానం వస్తుంది. మన వల్ల కాదు 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 కాదు, దేవుని వల్ల సాధ్యం. ఇక దేవుని నమ్మండి. మీరు మోసపోతున్నారు, యజమానులు మోసం చేసుకుంటున్నారు మీరు. అందుకోసం మీ కొడుకు కోసము, మీ యజమానుడి కోసము, మీ పిల్లల కోసము, మీ యజమానురాల కోసము, మీ బంధువుల కోసం ప్రార్థన చేయండి. నేర్చుకొని నలుగురు చెప్పేది కాదు ఇది. రక్షణ పొందడం, తిరిగి జన్మించాలి, అనుభవం ఉండాలి. చాలా మటుకు మీలో కొంతమంది జ్ఞానము నేర్చుకోవటానికి వస్తున్నారు. అలా అనిపిస్తుందని, అలా అని దేవుని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మీరు జ్ఞానం పొందుకునే లాభం లేదు, పరిశీలలాగా అయిపోతారు. పరిశీల జ్ఞానం పొందుకున్న, ధర్మశాస్త్ర జ్ఞానం మెప్ప పొందుకున్న ఒకరికోలు, దేవుడి కటాక్షమో లేదు. అందుకోసం కంపల్సరీ రక్షణ పొందాలి. యజమానురాలు, తోబుట్టువులు, పిల్లలు అందరూ రక్షణ పొందాలి. మనం ఇది చూసి కాదు, దేవుని వాక్యం చూసి చూడాలి. ఇది చర్చిలా ఉందా అంటే చర్చిలాగా కాదు. మరి యేసయ్య, అందుకోసమే యేసయ్య పుట్టినప్పుడు ఇలాంటి స్వభావమే ఆయన గమనించలేదు. యేసయ్య పుట్టాలంటే రాజులకు రాజుగా, మన యూదుల రాజుగా పుట్టేవాడు పెద్ద రాజభవనంలో పుట్టాలని అనుకున్నారనమాట. ఈ చెడిపోయిన మనసు, ఈ పాప స్వభావం, నేల మీద పడి ఉన్నటువంటి జీవితము, పెంట మీద ఉన్నటువంటి జీవితాలను పట్టుకొని పెద్ద రాజభవనంలో కోరుకుంటున్నారు అనమాట. అందుకోసమే ఆయన పూరు గుడిసెలో పుట్టినప్పుడు, అంటే సత్రంలో పుట్టినప్పుడు ఎవరు గ్రహించలేకపోయారనమాట. ఆయన ఏంది రాజు మాకు, మన స్టేటస్, ఇదేంది చర్చి, మన స్టేటస్ అనమాట. అరే బాబు, మీకంటే స్టేటస్ నాకు కూడా ఉంది. నేను ఒక ఎంప్లాయీ కుమారుండే, గవర్నమెంట్ ఎంప్లాయీ కుమారుండే. నేను ఇంగ్లీష్ మీడియం చదివాను. నాకు కూడా ఇంతో ఆస్తులు ఉన్నాయి. బట్ వాటి వల్ల ఏం లేదు. గీక్కోవటానికంటే దేవుని దగ్గర అసలు ఆయన సన్నిధికి రావటానికి కూడా లేదనమాట. వేస్ట్, అదంతా కట్టుకుని నరకలు పోవడమే. వాటి వల్ల కాదు మనకు రక్షణ. పేరు గొప్ప, ఊరు దిబ్బ, అది చెప్పుకోవటానికి ఉంటుంది. దిబ్బ అంటే గర్వం, అహంకారం వచ్చేస్తే వాటి వల్ల. కానీ దేవుడి వల్ల ప్రేమ, తగ్గింపు, సౌజన్యత్వం, మంచితనం, ఆయన కృపను బట్టి మనం పొందుకోవాలి. హల్లెలూయా. సౌజన్యత్య అంటే సుకుమారమైన జీవితము, ఔన్నత్యము, దైవ సమ్ముఖంలో నుండి మనం పొందుకుంటామండి. ఇది కావాలి, విధేయత కావాలి. దేవుడి కృప ద్వారా మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందుకోసమే ఎవరు ఇలా మోసపోవద్దు. అందరూ మారు మనసు పొందుకోవాలండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, మేము ఏదో ఇట్లా నాలుగు రోజులు అని కాదు, మీరు ఫస్ట్ బేసిక్ మీరు ఇబ్బంది చేసుకుంటున్నారు. ఓహో ఏమి లేదు కాబట్టి ఎందుకు దేవుడు నేను యాక్సెప్ట్ చేస్తానంటే విధేయత నేర్చుకుంటాం కదా. ఏం లేకపోతే అది ధనవంతుడైతే నాకు ధనం ఉంది కదా, నాకు బలగం ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది కదా అని వాడు ఇంకా అహంకారిగా ఇంకా మూర్ఖంగా వెళ్ళిపోతాడు. కాబట్టి ఏమి లేకపోతే లోబడతారు కదా అని నేను పేదలకు సువార్త చేయుటకు నేను వచ్చానంటాడు. పేదరికం ఉన్నప్పుడు దేవుని మాటలు వినటానికి ఉంటుంది కదా. అది ధనవంతుడు వాడు నిన్న తిన్నవాడు, వానికి ఆల్రెడీ కళ్ళు ఎత్తికెక్కినాయి. దేవుని మాటలు అంటే మాకేం తక్కువ ఉంది, ఏం కొద్దు ఉంది. నేను చాలాసార్లు యేసయ్య చెప్పినది చాలాసార్లు నేను అనుభవించాను. మా బంధువులలో అరే మాకు ఉద్యోగం ఉంది, మంచి పిల్లలు మంచిగా ఇంజనీరింగ్ డాక్టర్ కోర్స్ చదువుతున్నారు, వెల్ సెటిల్గా అయిపోయినాము. ఇక అనారోగ్యము ఇబ్బందులు కొంచెము అనారోగ్యం అంటే అది ఎవరికైనా ఉంటుంది. మంచిగా అవుతున్నాము. మా దేవతలు కూడా అన్నీ ఇస్తున్నారు కదా, ధనము, చదువు, గౌరవము, ఉద్యోగం ఇవన్నీ ఇచ్చిన తర్వాత యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలి? అరే బాబు, యేసయ్యను నమ్ముకునే నిత్య జీవం కోసం. హల్లెలూయా. వీటి కోసం కాదు. సాతాను మోసం చేస్తున్నాడు, డబ్బు చూపించి, జ్ఞానం ఇచ్చి, లోక జ్ఞానం ఇచ్చి, ఎస్ ఈ లోక ఆరోగ్యము ఇచ్చే విధంగా. కానీ దేవుడు ఏం చేసి తెలుసా, నీకు ఆత్మీయ జీవితం, చెడిపోయిన జీవితం చక్కబరచడు సాతాను. వాడికి చెడిపోయింది కదా, వాడు అంతరంగం, వాడు చెడగొట్టుకుని చెడిపోయిన వాడు కనుక అది చెడగొడతాడు, అది సరిచేయడు. చెడిపోయిన వాడిని భౌతికంగా మాత్రం ఇస్తాడు అన్నీ, కానీ రక్షణ ఇవ్వలేడు సాతాను. యేసయ్య ఇస్తాడు ఆయన కృప ద్వారా. సత్యస్వరూపుడు మనకు సత్యవంతులుగా చేయుటకు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక ఆయన కృపలో నిలబడతాం, సత్యంగా నిలబడతాం. ఇది గొప్ప అనుగ్రహం అండి. ఇది కావాలి, నీకు ఉన్నా లేకుండా డజంట్ మ్యాటర్, కానీ దేవుడి యొక్క కృపలో నిలబడాలి, సత్య సంబంధిగా నిలబడాలి. ఇది మన జీవితంలో కావాలి. అప్పుడే దేవుడు రాజ్యంలో చేర్చబడతాం. హల్లెలూయా. ఓడలు బళ్ళు కావచ్చు, బళ్ళు ఓడలు కావచ్చు, శాశ్వతం ఏది కాదండి ఈ లోకరీతిగా. అందుకోసమా అమెరికా అంటున్నాం కదా, కేవలం లాస్ అయిపోయింది. ఏంజల్ పట్టణమైనటువంటి నగరమైనటువంటి అదే అగ్నికి ఆహుతుంది. దానికి పరగబడలేదు. ఏమన్నా షేక్ అవుతున్నారా ట్రంప్కి? ఇట్లా డొనాల్డ్ ట్రంప్ ఏమైనా షేక్ అవుతున్నాడా? ఏం కాదు. కానీ ఇలాగా అనేకమైన ప్రకృతి విలయతాండాలు జరుగుతాయి. మంచు తుఫాను, ఉసుక తుఫాను, చాలా తుఫాను, చాలా ఆర్థిక మాంద్యం, ఒక దెబ్బ మీద దెబ్బ. ఆ పెద్దన్న పాత్ర వహిస్తున్న సంపన్న దేశం నుంచి యూరోప్ కాంటినెంట్లో, అలాగనే గల్ఫ్ దేశాల్లో, ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చాలా వాళ్ళు డబ్బులు పంపించి ఆ దేశం ఆదుకుంటున్నారు. ఇప్పుడు అన్నిటి కట్ చేస్తున్నారు. మేము ఏ దేశాన్ని పంపించామని అన్ని సుంకలాలు పెంచుతున్నాడు. ఎందుకు? వేరే దేశం వచ్చి మన దగ్గర బాగా లాభం పొందుకుంటున్నారు, ధనవంతులు అవుతున్నారు. మేమేమో రోజుకి ఇబ్బంది అవుతున్నాం. అందుకోసం 10%, 30% మెక్సికో నుంచి వెళ్ళి వచ్చిన సరుకులు కానీ, చైనా నుంచి వచ్చిన సరుకులు కానీ పన్నులు ఎందుకు విధిస్తున్నారంటే మేము డెవలప్ కావాలి. ఎవరి వారు మేము ఘోరంగా రోజుకు బలహీనం అయిపోతున్నామని. రేపు చాలా బలహీనం అయిపోతారు భవిష్యత్తులో అమెరికా. ఎందుకంటే డబ్బున్న అహంకారంగా విచలవిడితనం ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఈ ట్రంప్ వచ్చిన కొంచెం దైవ ప్రణాళిక కొంతవరకు నెరవేర్చబడుతుంది ప్రపంచ దేశాల్లో. కానీ ఆయన తర్వాత ఇంకా ఘోరం అయిపోతుంది. చూడండి, అట్లా సాగు తప్పి కళ్ళొట్లు పోయినట్టుగా అవుతుంది అంతే. కానీ రానున్న కాలం ఇంకా ఘోరమైన పరిస్థితి అవుతుంది. దాని డబ్బు, దాని శోభాయమనం అంతా అయిపోతుంది. ఇంతెందుకంటే అమెరికా మీద మనం పొద్దుపోవడం ఎందుకు? బబులోను సామ్రాజ్యం ఏమైంది? పారసిక సామ్రాజ్యం ఏమైంది? మాధుయుల పారసిక సామ్రాజ్యం ఏమైంది? ద గ్రేట్ అలెగ్జాండర్ స్థాపించిన గ్రీక్ సామ్రాజ్యం ఏమైంది? రోమా సామ్రాజ్యం ఏమైంది? ఎన్ని రాజ్యాలు పోయినాయండి. దాని వైభవం ఏమైపోయింది? గొప్పగా రిచ్గా అయిపోయారు. రిచ్గా ఉండమని విర్రవీగారు. వారి అధికార ధనమును చూసి
వారి ఆధిక్యత, వారి అధికారం చూసి. ఏది శాశ్వతమో కాదు. ఇప్పుడు ఢిల్లీలో గెలిచిన బీజేపీ కూడా రానున్న కాలంలో ఏది శాశ్వతం కాదు. విర్రవీగుతున్న మనం దోచుకునే విధంగా అవుతుంది. అధికారంగా మైనారిటీ వాళ్ళకు ముక్కు తిప్పలు పెట్టచ్చు, కానీ ఒకరోజు ఎంత ఫాస్ట్గా రాష్ట్రాల మీద అధికరించాలి అంతగా దిగజారిపోయే పరిస్థితి కూడా వస్తుంది. చూడండి మీరు. ఈలోపు దేవుడు ఏది రాబట్టుకోవాలి అది రాబట్టుకుంటాడు తన బిడ్డల ద్వారా. ఎలాంటి బలము, ఎలాంటి శక్తి, ఎలాంటి గౌరవ పదం వాళ్ళు నిలబెట్టాలి అంతగా అనుగ్రహించి తన చిత్తము నెరవేర్చిన తర్వాత తీసేసుకొని దేవుడు గొప్ప వైభవంగా తన భక్తులకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్రైస్తవుడు పరివర్తన చెందటానికి, లేకపోతే నామకార్థ క్రైస్తవులుగా అయిపోతున్నాం. మీకు తెలుసా అండి, బాగా డబ్బు ఎక్కువ అయిపోయి హెబ్రోన్లో కొడుకు చచ్చుతున్నారు. హెబ్రోన్, అలానే మన మెథడిస్ట్లో కూడా గుంటూరులో మెథడిస్ట్ పెద్ద పెద్ద అంటే 400 కోట్ల ఆస్తి ఉందన్నమాట హెబ్రోన్ ప్రాపర్టీ. ఇప్పుడు రాజకీయ నాయకులు చొరబడ్డారు, దళాలు చొరబడ్డారు, మాకని. అలాగనే కనుక డబ్బుతోని చాలా వ్యతిరేక కార్యాలు జరుగుతాయి. ప్రియదిరులారా, దేవుని కృపను బట్టి తప్ప మనము డబ్బును బట్టి బతకలేం. అవసరం తీర్చబడతాయేమో కానీ డబ్బుతో బ్రతకలేం, ఫేమ్తో బతకలేం, బలగముతో బతకలేం, కులముతో బతకలేం. కేవలం కృపను బట్టి బతుకుతాం నిత్య జీవములో. హల్లెలూయా. సత్య సంబంధులమై ఆయన మాట వింటే మనము దేవుని మహిమార్థంగా బ్రతికేది సత్యవంతులంగా బ్రతుకుతాం. కాబట్టి దేవుని కృపను బట్టి మనము లోబడదాము. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడ్డది, అనుగ్రహింపబడ్డది. ఆ ధర్మశాస్త్రం మన అపరాధులుగా చూపిస్తుంది. ప్లస్ మోషే కూడా మనం నేరం మోపుతున్నాడు. కానీ కృపగలిగిన దేవుడు నేరం మోపటానికి రాలే, మనం రక్షిస్తున్నాడు. సత్యమైన దేవుడు ఆయన మాటగా, ఆయన బాటలో సత్య సంబంధులుగా నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రం వేరుగా మనకు రక్షణ కలిగిస్తున్నాడు. కనుక ధర్మానుకూలంగా బ్రతుకుమని ఎందుకు చెప్తున్నాడంటే ఆ ధర్మంలో, ఆ ధర్మశాస్త్రంలో క్రమం, ఆయన ఉపదేశ క్రమం ఉంది కాబట్టి ఆయన మాటగా మనం బ్రతుకుతున్నాం, సాహసం కలిగి ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చదువుకొని ముగించుకుందాము. ఓకే, 3వ అధ్యాయము రోమిల రాష్ట్ర పత్రిక 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను అది 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 ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అంటే ఆయన నమ్మడం వల్ల, ఆయన కృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇది ధర్మశాస్త్రంతో పాటు ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ధర్మశాస్త్రము నెరవేర్చుటకు, ఆ ధర్మశాస్త్రము కాడ కింద ఉన్న వారందరినీ, అపరాధంలో పాపంలో ఉన్న వారందరినీ విడుదల ఇవ్వటకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం, ఆయన కృప ద్వారా విశ్వాసం ఉంచుతుంది. నీతిమంతులు అవుతాము. కృప మనకు నీతిమంతులుగా తీర్చబడే విధంగా బ్రతికింపజేస్తుంది, రక్షిస్తుంది. తద్వారా ఆయన కృపలో నిలబడి ఉంటే, ఆయన మాటగా జీవిస్తే సత్యవంతులుగా స్థిరపరిచి ఆయన నామాన్ని గణపరిచే విధంగా, ఆయన మహిమపరిచే విధంగా నడిపిస్తుంది. ఈ వాక్యము మన వినికిలో దేవుడు ఆశ్రయించి నడిపించును గాక. ఆమె తల వంచి కనిపిస్తున్న ప్రార్థన చేద్దాం.
ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 గాన ప్రతిగానం చేత నిత్యము పోడబడుతున్నా నా యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రభు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలప్ప. ఈరోజు నీ సేవకుని మరుగుపరుచుకుని మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. అవునయ్యా, ధర్మశాస్త్రం మమ్మల్ని అపరాధులుగా చూపిస్తుందని చేస్తుందని. అది ప్రభు అట్లాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే ధర్మశాస్త్రము నీతిని గురించి, సత్యం గురించి తెలియజేస్తుంది, న్యాయం గురించి తెలియజేస్తుంది. ఇదిగో అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలని చదివి చెప్పేదే ధర్మశాస్త్రము. కానీ ప్రభా నేను ఎప్పుడు కానీ ప్రభు స్తోత్రం తన ఆశ కలిగి ఉంటా తప్ప నీతిగా బ్రతకలేనయ్యా, బ్రతకలేను, సత్యంలో నిలబడలేను తండ్రి. అందుకొరకు ప్రభు స్తోత్రం తండ్రి. ధర్మశాస్త్రము నేరమోపుతుంది, మంచి చూపిస్తుంది, కానీ నాలో మంచితనం కలగజేయదయ్యా, నాలో మంచితనం కలగజేయదయ్యా. అందుకు ప్రభు ధర్మశాస్త్రం చేయనిది ఇదిగో యేసయ్య చేశాడు. ఆయన కృప ద్వారా నన్ను బ్రతికించాడు. అదిగో ఆయన కృప ద్వారా నా అపరాధములను చచ్చిన వాడిగా నేనున్నా. నన్ను ఆయన మహా ప్రేమ చేత క్రీస్తు ద్వారా నన్ను బ్రతికిస్తున్న కార్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ కృప చేత నన్ను రక్షిస్తున్నకే వందనాలు. నీ కృపని ఆంధ్రముడు గాక. అంత మాత్రమే కాదు ప్రభా, మోషేమో నేరం మోపితే తండ్రి నా మీద యేసయ్య నేరం మోపకుండా ఆ నేరమంతా నీ మీద వేసుకొని, నా మీద రావాల్సిన నేరమంతా నీ మీద వేసుకొని నేను తీర్పులోనికి రాకుండా నీ కృప ద్వారా రక్షిస్తున్నావు. అంత మాత్రమే కాదు, రక్షించి నా మాట నన్ను వదిలిపెట్టకుండా నన్ను చేర్చుకుంటున్నావయ్యా. నీ మాటగా నీ మాటలు నడిపించుటకు ఇదిగో తండ్రి మహిమార్థంగా బ్రతికించుటకు తండ్రి నన్ను సత్య సంబంధంగా చేస్తున్నందుకు వందనాలు. సత్య మార్గం నడిపిస్తున్నకే వందనాలు. నీవు సత్యమై ఉన్నావు కాబట్టి ప్రభువా, సత్యంగా బ్రతికే విధంగా నన్ను పురుగొలుపుతూ, నన్ను ప్రోత్సహిస్తూ, నన్ను బలపరుస్తూ, నన్ను సమయోచితంగా నాకు సహాయం చేస్తున్నకే కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అందుకోసం ప్రభువా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చావయ్యా. శరీరంగా అవతరించి మా అందరి కోసం నీ కృప ద్వారా రక్షిస్తున్నావు, బ్రతికిస్తున్నావు. సేమ్ టైం నీ వాక్యంగా నన్ను ప్రభు స్తోత్రము తన సత్య సంబంధిగా, నీ సాక్షార్థంగా, నీ మాట వినేటట్లుగా నన్ను స్వతంత్రంగా, స్వేచ్ఛగా నడిపిస్తున్నావయ్యా. అయ్యా సత్య సంబంధిగా తండ్రి, కనుక ప్రభు స్తోత్రం తండ్రి, సత్యాన్ని గ్రహించే విధంగా, సత్యవంతుడిగా నడిపించబడే విధంగా తండ్రి, నీ తండ్రిని మహిమపరిచే విధంగా, ప్రభు సత్యాన్ని గ్రహించే విధంగా నడిపిస్తున్నా ఈ కార్యం బట్టి వందనాలు. మా శరీరం ప్రాణం ఆత్మ నీకు అప్పచెబుతూ ముఖ్యంగా నీ జీవంలో పాలు పొందుటకు తండ్రి ప్లీజ్ గాడ్ ప్రభు స్తోత్రము తండ్రి. ఎవరు కూడా అపరాధులుగా ప్రభు ఉన్న పాటున ప్రభు స్తోత్రము తండ్రి ఏదో యాంత్రికంగా ప్రభు ఆచారకంగా అది ప్రభు పాటించకుండా నిజంగా ఈ సత్యం కదా అని గ్రహించి నీ మహిమార్థంగా ప్రభు కృపను తలపోస్తూ నన్ను బ్రతికిస్తులకే వందనాలు. అపరాధముల చేతని చచ్చిన వాడిగా అవుతున్నానయ్యా. నీ మూలంగా బ్రతుకుతున్నానని ప్రభు అవిధేతను బట్టి, అపరాధాన్ని బట్టి, పాపాన్ని బట్టి నొచ్చుకొని నీ జీవంలో పాల్గొందుటకు ప్రతి ఒక్కరికి నీ కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాను. కృప చేతనే బ్రతికిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. అందరి బట్టి నీ కృపకై వందనాలయ్యా. అది ప్రభు నీ సత్య సంబంధిగా నీ మాట వినేటట్లుగా నన్ను నడిపిస్తున్నావు, లోబడే విధంగా నడిపిస్తున్నావు. అందరి బట్టి నీకు వందనాలయ్యా అని నీ కృప ద్వారా నిలబడుతూ నీ సత్యంలో స్థిరపొచ్చే అనుగ్రహము కలిగే విధంగా నడిపించుమని మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెపుతూ నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.